మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి బర్త్డే అని చెప్పేసి ఎక్కడ చూసినా రఫరఫా అనే ఫోటోలు కోసి ఒక భయానకమైన వాతావరణం సృష్టిస్తున్నారు. ఇంకా మేము ప్రభుత్వంలోనే ఉన్నామని కలలు కన్నాం. అంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ ఎవరు ఎంత రెచ్చగొట్టినా కానీ ముందుకెళ్ళట్లేదు. కానీ గత 5 నెలల్లో తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టించారు, నాయకులను జైలుకు పంపించారు. కానీ మేము కక్ష తీర్చుకోవాలనుకుంటే 1 నిమిషం పట్టదు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేమంతా సమన్వయం పాటిస్తూ వాళ్ళెంత రెచ్చగొట్టినా కానీ మేము సమన్వయం పాటిస్తున్నాం. మొన్న బర్త్డే రోజు ఎక్కడ ఊళ్ళో పొట్టేలు కోసి రక్త తర్పణ చేశారు. ఖచ్చితంగా వాళ్ళు రెపరెప అంటూ ఉంటే మా నాయకుడు రెపరెప అభివృద్ధి రెపరెప ఆలించాలని చెప్పేసి మా నాయకుడు అంటారు. ఎక్కడ చూసినా అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో కానీ 50 డివిజన్లు 4 పంచాయతీలు ఖచ్చితంగా గెలుస్తాం. మొన్న చూశారు మన పులివెందుల ఎలక్షన్, పులివెందుల్లో డిపాజిట్ కానీ రాలేదు. సేమ్ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎంతమంది నాయకులు అడ్డం పడినా కానీ ఎంతమంది వచ్చినా కానీ 50 డివిజన్ గెలిపిస్తాం, 4 పంచాయతీలు గెలిపించి తీరుతామని చెప్పేసి